బ్రేకింగ్ న్యూస్. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమ ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం నరహరి నివాసంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే సోదాల సమయంలో ఏసీబీకి సహకరించడానికి నరహరి ఫ్యామిలీ నిరాకరించింది. బ్యాంకు లాకర్ల తాళాలు ఇవ్వటానికి ససేమిరా అనడంతో ఏసీబీ ఏకంగా కోర్టును ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చింది. కోర్టు ఆర్డర్స్తో బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే అక్రమ ఆస్తులు కనిపించాయి. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ కట్టల డబ్బు చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? ఓ పక్క పేదోడు మధ్యతరగతి ప్రజలు కనీసం సరైన స్కూళ్ళలో చదివించుకోవటానికో సరైన వైద్యం చేయించుకోవటానికో డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ అధికారి మాత్రం కట్టల డబ్బులు ఇలా బ్యాండేజీలు వేసి మరి రబ్బర్ బ్యాండ్లతో చుట్టి కట్టల డబ్బులు లాకర్లలో, ఇంట్లో, అల్మారాలో దాచుకున్నాడు. ఇదంతా అవినీతి సొమ్ము. ఇవాళ రేపు ఎవరికైనా ఒక సామాన్యుడికి 10,000 20,000 రూపాయలు, మీలో చాలామంది ఉంటారు కదా, చాలామంది ఒక 10,000 20,000 అప్పడుగుండి ఉంటారు కదా. ఏదైనా హాస్పిటల్కి అవసరమైతే 1 లక్ష 2 లక్షలో మీరు సమకూర్చుకోవాలి అంటే ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ అధికారిని చూడండి. ఆ అధికారి కూడబెట్టిన అక్రమ సొమ్ము కట్టలుగా బ్యాంక్ లాకర్లలో, ఆ అధికారి ఇంట్లో బహుశా పరుపు కిందో అల్మారాలోనో కట్టలుగా కనిపిస్తుంది. ఏకంగా ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు చెవులు నిక్కబెట్టుకుని మరీ వినండి. మొదటి లాకర్ ఓపెన్ చేయగా ఎంత డబ్బు బయటకు వచ్చిందో తెలుసా? ఆ కెనరా బ్యాంకులో ఈ అవినీతి అధికారికి ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ ఓపెన్ చేయగా మీరు నమ్మాలి, మొదటి లాకర్లో ఏకంగా 1,50,00,000 రూపాయల నగదుతో పాటు సుమారు 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రేపు పేదోడు పెళ్లి చేసుకుంటే తులం బంగారం కొనడానికి నానా కష్టాలు పడాల్సి వస్తూ ఉంటే, ఈ అధికారి మాత్రం ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇదిగో ఇలా కట్టల డబ్బు లోపలేశాడు. ఇప్పుడు మీకు ఒకటి అనిపిస్తూ ఉండొచ్చు కదా, మనం కడుతున్న డబ్బులతో, మనం కడుతున్న ట్యాక్సులతో డబ్బులు శాలరీగా తీసుకుంటున్న ఈ అధికారి ఇంకా మనం ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అంటే 1 లక్ష 2 లక్షలు కావాలంటే నానా అప్పులు చేయాల్సి వస్తుంది, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు సామాన్యుడికి కనిపిస్తూ ఉంటే, ఈ అధికారికి చూడండి ఒకసారి ఇలా పేర్చారు, ఇలా మేడలేగా, ఆ మేడలేగా కట్టలు పేర్చారు చూసారా? ఈ అధికారి కూడా అలాంటి మేడల్లో ఇలాంటి డబ్బును దాచుకున్నాడు, బ్యాంకుల్లో డబ్బును దాచుకున్నాడు. వాస్తవానికి నరహరి అక్రమ సంపాదన ఇక్కడతో ఆగిపోలేదు. అధికారులు ఇప్పుడు ఆయనకు సంబంధించి మరో బ్యాంక్ లాకర్ని తెరవడానికి సిద్ధమయ్యారు. ఒక బ్యాంక్ లాకర్ని తెరిస్తేనే మేడల్లాంటి కట్టలు బయటకు వచ్చే, కట్టలను ఒకదానిపై పేరిస్తే మేడలు మిద్దిల్లాగా కనిపిస్తున్నాయి. రెండో లాకర్ను ఓపెన్ చేస్తే ఎన్ని కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందా అని ఇప్పుడు అధికారులు చర్చించుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఒక అధికారి దగ్గరికి వెళితే ఒక సామాన్యుని చూసి వెంటనే పనిచేయడానికి ముందుకు రాని ఇలాంటి అధికారులు, చేయి తడపందే డబ్బు పనిచేయని ఇలాంటి అధికారుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, సాగర్తో మాట్లాడదాం. సాగర్, నిజానికి ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడు చదువుకో, ఆరోగ్య అవసరానికో, కుటుంబాన్ని పోషించుకోవడానికో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది మంచి ఉద్యోగం వస్తే బాగున్నాను అనుకుంటూ ఉంటే, ఉద్యోగం ఉన్నటువంటి ఈ వ్యక్తి, ప్రజలకు సేవ చేసే ఉద్యోగంలో ఉండాల్సిన ఈ వ్యక్తి కట్టల బ్యాంకు లాకర్లో దాచుకున్న అవినీతి బయటపడుతుంది. సో ఇప్పుడు రెండో లాకర్ని ఎంతసేపట్లో ఓపెన్ చేసే అవకాశం ఉంది? రెండో లాకర్ని కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు, ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. షాలిబండ బ్రాంచ్కి సంబంధించిన కెనరా బ్యాంక్లో మనం చూడొచ్చు. బ్యాంక్ వద్దే ఎగ్జాక్ట్లీ మనం ఉన్నాం. వెకేట్ లాకర్స్ అవైలబుల్ అని ఉంది. ఈ బ్యాంకులోనే అధికారి నరహరి రావు కోట్లాది రూపాయలు ఈ లాకర్లలో పెట్టుకోవడం, బ్యాంకులో డిపాజిట్లు. తాజాగా 4 రోజుల క్రితం ఏసీబీ రైడ్స్ అయ్యాయి. నరహరి నివాసంతో పాటుగా నారాయణగూడలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్లో, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేశారు. సో ఈరోజు ఆ సోదాలు చేసిన సందర్భంగా కూడా 100 కోట్లకు పైగా అధికారిక ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే అక్కడ చూడొచ్చు. ఏసీబీ అధికారులు ఇంకా లాకర్కి సంబంధించినటువంటి ఓపెన్ చేసిన నగదు మనం విజువల్స్లో చూసుకుంటే మొత్తం ఆ టేబుల్ మీద మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఏసీబీ వాళ్ళు విడుదల చేసిన విజువల్లో టేబుల్ మొత్తం రెండు టేబుల్ మొత్తం నోట్ల కట్టలతో నిండిపోయిన పరిస్థితి. ఆ రోజు కూడా ఇంట్లో సోదాలు చేసిన సందర్భంగా ఇంట్లో ఆ హాల్ అంతా కూడా నిండిపోయినాయి నోట్ల కట్టలతో.
బంగారు ఆభరణాలు కేజీన్నర దొరికాయి. రెండో లాకర్లో దాదాపు 2 కేజీల బంగారు ఆభరణాలు దొరికినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏసీబీ సోదాలు జరిగిన సందర్భంగా నరహరి భార్య పేరుతో లాకర్లు ఉన్న నేపథ్యంలో ఆమె కీస్ ఇవ్వడానికి నిరాకరించారు. సో ఏసీబీ అధికారులు కోర్టు ఆదేశాలతో ఈరోజు బ్యాంకుకు నేరుగా వచ్చి వాటిని బద్దలు కొట్టారు, డ్రిల్ చేసి లాకర్లను ఓపెన్ చేశారు. ఆ 2 లాకర్లు ఓపెన్ చేస్తే ఒక దాంట్లోనేమో 1,50,00,000 నగదు, మరో లాకర్లోనేమో 2 కేజీల బంగారు ఆభరణాలు దొరికాయి. వాటిని అన్నింటి కూడా ఏసీబీ అధికారులు కౌంట్ చేస్తున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా వాళ్ళ భార్యను విచారిస్తున్నటువంటి పరిస్థితి. జనరల్గా లాకర్ అంటే మనకు చిన్నగా అని భావిస్తాం జనరల్గా పేద మధ్యతరగతి వాళ్ళు. కానీ ఇక్కడ 1,50,00,000 ఆ 2 టేబుల్ల మీద పట్టే నగదంతా కూడా ఆ లాకర్లలో దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు నరహరి సర్వే ల్యాండ్ అంటే ఎంతోమంది రైతులు మధ్యతరగతిలో ఉన్నటువంటి ల్యాండ్లను భూములను సర్వే చేసి ఈ అవినీతి సొమ్మును సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. ఆ బాధితులంతా ఈరోజు సంతోషపడతారు. ఎందుకంటే ఇంత అవినీతి చేసినటువంటి అధికారి ఏసీబీకి దొరకడం, ఈ నోట్ల కట్టలు చూస్తే అసలు నుంచి లంచం తీసుకున్నటువంటి అంటే ల్యాండ్ అండ్ సర్వేలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న బ్యాంక్ మొదటి లాకర్ ఓపెన్ చేయగానే ఇన్ని కట్టల డబ్బులు, అన్ని కిలోల బంగారం చూడగానే అసలు అధికారుల రియాక్షన్ ఏంటి, బ్యాంక్ సిబ్బంది రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పింది ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారిగా వాళ్ళకి షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ లాకర్ల నుంచి తీస్తూ ఉంటే కట్టలు వెళ్తున్నాయి, తీస్తూ ఉంటే కట్టలు బయటకు వస్తున్నాయి. అవన్నీ చూసి ఏసీబీ అధికారులే షాక్కు గురయ్యారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది. ఏసీబీ అధికారులకు ఎందుకు అనుమానం వచ్చిందంటే ఆ లాకర్ కీస్ ఇవ్వమంటే ఏసీబీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆ నరహరి భార్య కీస్ ఇవ్వలేదు. కీస్ ఇవ్వకపోవడంతో ఏసీబీ అధికారులకు ఇంకా అనుమానాలు పెరిగాయి, ఇంకా ఎక్కువ ఆస్తులు ఉండే. ఎందుకంటే ఇంట్లోనే 1,50,00,000 దొరికాయి, మరి ఇంట్లోనే కేజీన్నర బంగారం దొరికింది. ఇంకా లాకర్లలో పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి ఏసీబీ అధికారులు అనుమానించారు. అందుకే కోర్టు అనుమతితో కెనరా బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లని డ్రిల్ చేసి ఓపెన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు తన నరహరికి సంబంధించినటువంటి భార్య సమక్షంలోనే డ్రిల్ చేసి బద్దలు కొట్టి ఆ లాకర్లను ఓపెన్ చేసి ఆ కట్టలు తీస్తా ఉంటే బయటికి వెళ్తున్నాయి. రోహిత్, అవన్నీ చూస్తే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే డిఎస్పీ ఇంకెక్కడెక్కడ ఈ అధికారికి ఆస్తులు ఉండొచ్చు. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడెక్కడ ఖరీదైన ప్లాట్లను ఎక్కడ కొనుగోలు చేశాడు, ఖరీదైన భవనాలను ఎక్కడ కొనుగోలు చేశాడు, ఈ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. వాటిపైన కూడా దృష్టి పెడుతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా 4 రోజుల క్రితమే సోదాలు చేసిన నేపథ్యంలో అతన్ని రిమాండ్ కూడా తరలించారు. తన భార్య సమక్షంలో లాకర్ లోపల చేశారు. సోదాలు చేసిన సందర్భంగానే ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. మహేశ్వరంలో వ్యవసాయ భూమి 2 ఎకరాల సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పుప్పాలగూడలో 2,500 ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి ఫ్లాట్స్, నార్సింగిలో ఫ్లాట్స్, రాజేంద్ర నగర్లో ఫ్లాట్స్, గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీలో G+3 బిల్డింగ్, మరోవైపు చత్రినాకాలో G+2, ఇవన్నీ కూడా అక్రమాస్తులు కూడా పెట్టారు. ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదులో ఇవన్నీ అంశాలు సోదాలు చేసిన అనంతరం విస్తుపోయే అంశాలు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం అయితే 13 కోట్లు అయితే బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు గురించారు. ఈరోజు మనం బంగారానికి సంబంధించినటువంటి విలువ ఒక్కసారి మనం అంచనా వేస్తే 2 కేజీల బంగారం అంటే సుమారు 3 కోట్లు. మాట్లాడుకుంటే ఒక అవినీతి అధికారి దొరికినప్పుడు సామాన్యుడు చాలా ఆనందపడుతుంటుంటాడు. ఎందుకంటే నా పని త్వరగా చేయండి అంటే కొంతమంది అవినీతి అధికారులు విసుక్కుంటూ ఉంటారు. లేదు అంటే ఎంతవరకు అంటే నాకు ఏంటి అనేంత వరకు విసుక్కుంటూ ఉంటుంటారు. సో నాకేంటి అనే పద్ధతిలోనే ఈ అధికారి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు, ఏకంగా 1,50,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ అంటే అది ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి లాకర్లో కుక్కి దాచుకున్నాడు అంటే మామూలు విషయం కాదు. సో ఈ వార్తను బిగ్ టీవీ టెలికాస్ట్ చేస్తూ ఉంది, మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు సహజంగా జన రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు అదే అభిప్రాయపడతారు. ఎందుకంటే ఎంతోమంది లంచాలు ఇచ్చి తమ భూములకు సంబంధించినటువంటి సర్వే విషయంలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఈ లంచాలు వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఒక లాకర్ ఓపెన్ చేస్తేనే 1,50,00,000 నగదు దొరికింది, ఇంకో లాకర్ ఓపెన్ చేస్తే 2 కేజీల బంగారాభరణాలు దొరికాయి, ఇంట్లోనేమో సోదాలు చేస్తే దాదాపు కేజీన్నర బంగారం, 1,50,00,000 నగదు, అల్మారా పైన కబోర్డ్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు చేసిన సందర్భంగా వాళ్ళంతా కూడా
షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఇంకా ఏసీబీ అధికారులు దానికి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్ రూమ్లో మనం ఇక్కడ నుంచి చూస్తే వైట్ షర్ట్ వేసుకున్నటువంటి అధికారి ఏసీబీ డిఎస్పీ మాజీద్ ఆధ్వర్యంలో వాటిని ఇంకా వెలగొడుతున్నారు. ఎందుకంటే 2 కేజీలు సుమారు దాదాపుగా 2 కేజీల బంగారు ఆభరణాలు గుర్తించారు. వాళ్ళంతా ఇక్కడనే పంచనామా నిర్వహించాల్సి ఉంటుంది. నరహరి అధికారి అవినీతి అధికారి భార్య ఇంకా ఈ నరహరికి సంబంధించిన అక్రమాస్తులు ఏమైనా కనబడతాయేమో చూద్దాం. ఇంకొంచెం ఫోకస్ చేయమనండి. ఆ గ్రిల్ చూడండి ఒకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలారా, ఆ గ్రిల్ సందుల్లో నుంచి మీ కళ్ళను పెద్దవి చేసి చూడండి ఒక్కసారి. వెళ్ళొచ్చా? ఓకే, మనకంటే బ్యాంకు లోపల కాబట్టి కొంత నిబంధనలు ఉంటాయి రోహిత్. అధికారులు మాత్రం ఆ బ్యాంకులో లాకర్లలో దొరికినటువంటి బంగారు ఆభరణాలను ఇంకా వెయింగ్ మిషన్ల ద్వారా దాన్ని కొలుస్తూ వెయిట్ చూస్తున్నారు. 2 కేజీల అంతకన్నా ఎక్కువనా, ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో పూర్తిగా లాకర్లో వచ్చినటువంటి నగదంతా లెక్కించిన అనంతరం అధికారికంగా ఏసీబీ అధికారులు మరో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఈ అంశం అయితే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అంటే రైతులు ఎంతో మంది భూములు సర్వే చేసుకుంది. ఇంకెన్ని బ్యాంకుల్లో లాకర్లు ఉండొచ్చు? ఇదొకటి. రెండో లాకర్ కూడా అన్నారంటే రెండో బ్యాంకులోనా, కెనరా బ్యాంకులో కాకుండా ఇంకో బ్యాంకులో కూడా లాకర్లు ఉన్నాయా? లేదు, ఇదే బ్యాంకులో 2 లాకర్లు ఉన్నాయి రోహిత్. అందుకే ఒక లాకర్లోనేమో నగదు, ఇంకో లాకర్లోనేమో బంగారు ఆభరణాలు. సో వాటినే ఏసీబీ డిఎస్పీ మాజీద్ ఆధ్వర్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా సేకరించి అధికారికంగా వాళ్ళు ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఏసీబీ అధికారులు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రోహిత్. ఇప్పుడు అక్కడ సెర్చ్ ఆపరేషన్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఏసీబీ అధికారి బయటకు వచ్చి ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే జనం కూడా చూస్తూ ఉన్నారు, కొన్ని కాల్స్ వస్తున్నాయి మనకి, పీసీఆర్ నుంచి వినబడుతుంది, కొన్ని కాల్స్ వస్తున్నాయంటే అందులో మాట్లాడుతున్నది అధికారులు ఇంకేమైనా మాట్లాడతారా అని మా బిగ్ టీవీలో మనం చూపించిన తర్వాత కంటిన్యూస్గా చూపిస్తున్న తర్వాత నిజానికి ఒక 10,000 కావాలంటేనే మేము చాలా కష్టపడాల్సి వస్తుంది, ఈ అధికారాన్ని కట్టలు ఎలా సంపాదించాడని కొన్ని కాల్స్ వస్తున్నాయి మనకి. మనం చూడవచ్చు ఇదే లాకర్లో లోపల కెనరా బ్యాంక్లోని. సో వాళ్ళ అనుమతి తీసుకొని మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఏసీబీ అధికారి మాజీద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇందులో వాళ్ళు పూర్తిగా ఇంకా ఆ లాకర్ల లోపల వాళ్ళ భార్య సమక్షంలోనే దానికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించి కావచ్చు, నోట్ల కట్టలకు సంబంధించి, ఎందుకంటే ఆ పక్కనే బ్యాంకులో కాబట్టి ఎట్లాగో అకౌంటింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంటింగ్ మిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు పూర్తిగా లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. సో లాకర్ రూమ్లో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే లాకర్లో పెట్టిన నేపథ్యంలో ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఎందుకంటే గతంలో వందన వాళ్ళ నరహరి భార్య అవినీతి అధికారి భార్య నిరాకరించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నేరుగా ఆమెని కూర్చోబెట్టి ఆమె సమక్షంలోనే ఇదంతా విచారణ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా లాకర్లో ఆమెకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. 2 లాకర్లైనా ఇంకేమైనా ఉన్నాయి. ఎందుకంటే ఇదే బ్యాంకులో 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు రోహిత్. అంటే మనం ఆస్తుల విలువ అనేది చెప్పుకోవచ్చు, ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేసి దాచుకునే ప్రయత్నం చేసిండు అనేది. ఇంట్లో కబోర్డు పైన కోట్లాది రూపాయలు దాచుకున్నాడు, ఎఫ్డీ చేశాడు, ఆ బ్యాంక్ అకౌంట్లో దాదాపు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో మరికొన్ని ఆస్తులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించే అవకాశం కనిపిస్తుంది రోహిత్. రైట్ సాగర్, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఒకసారి చూడండి. ఆ కట్టల డబ్బు చూడండి. అందులో ఒక్క నోటు తీసి ఇలా చూపిస్తే చాలామంది పేదల సంపాదన ఆ ఒక్క నోటు. ఇదిగో ఈ ఒక్క నోటు చాలామంది పేదలు ఒక రోజులో సంపాదిస్తారు ఇలాంటి ఒక నోటుని పొద్దంతా కష్టపడితే. కానీ ఈ అధికారి ఆఫీస్లో మంచి ఏసీ రూమ్ ఇచ్చి మంచి అధికారం ఇచ్చి ప్రజల కోసం కష్టపడవయ్యా అంటే ఇలాంటి నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయో చూడండి. అందులో ఉండే ఒక్క నోటు చాలామంది ఒక రోజు సంపాదన. కానీ ఈ అధికారి ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఈ నరహరి కట్టల డబ్బుని ప్రజల నుంచి దోచేసి అదిగో ఆ బ్యాంకు లాకర్లో కుక్కి దాచుకున్నాడు. ఆ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే జిగేలమంటూ బయటకు వచ్చే 2 కిలోల బంగారం, నోట్ల కట్టలు, మన నోళ్లు తెరిపించేలా నోట్ల కట్టలు బయటకు వచ్చి అక్కడ అధికారులే ఒకసారిగా నోళ్ళు ఎల్లబెట్టే కట్టలు బయటకు వచ్చాయి. ఇప్పుడు రెండో లాకర్ ఓపెన్ చేస్తే ఇంకెన్ని కట్టలు బయటకు వస్తాయో, ఇంకెంత వెండి బయటకు వస్తుందో. ఈ అధికారి బొక్కి తిన్న ఆ డబ్బు ఏం బయటకు వస్తుందో ఒకసారి ఏసీబీ అధికారి మాట్లాడుతున్నారు. ఏసీబీ అధికారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా ప్రతినిధి సాగర్ కూడా ఉన్నారు అక్కడ. సాగర్, ఒకసారి
ఏసీబీ డిఎస్పీ మాజీ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత కోట్ల రూపాయలు బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సోదాలు చేసిన సందర్భంగా కూడా అవే పడ్డాయి. సార్ ఎట్లా బ్యాంకు లాకర్లో అసలు ఏమేమి బయటపడ్డాయి అధికారికంగా? ఈరోజు మొన్నటి జరిగిన అసెట్ కేసు సుంకరి నరహరి డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 గారి మీద సెర్చెస్ జరిగాయి ఇంట్లో. సో దాంట్లో భాగంగా లాకర్ కీస్ మనకు దొరకలేదు. సో దాని మీద మనం సర్చ్ వారెంట్స్ తీసుకొని ఇవాళ సెర్చ్ చేయడం జరిగింది. సో ఇవాళ జరిగిన సెర్చెస్లో మనకు 2 లాకర్స్ని ఐడెంటిఫై చేసాము. 2 లాకర్స్లో ఒక లాకర్లో గాను 1.5 CR క్యాష్ అండి అప్రాక్సిమేట్లీ, అండ్ 20 to 54 grams gold. That includes అండి 2.5 కిలోలు అండి అప్రాక్సిమేట్లీ. అందులో వచ్చి అండి 12 గోల్డ్ బిస్కెట్స్, ఈచ్ 100 grams 12 గోల్డ్ బిస్కెట్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అప్రాక్సిమేట్ అది 1.2, టోటల్ 2.5 కిలోస్ గోల్డ్ వరకు దొరికిందండి ఇప్పుడు వరకు. ఇంకా ఫర్దర్ సర్చెస్ నడుస్తున్నాయండి. సార్ కీస్ ఇవ్వలేదని తెలిసింది మీరు సెర్చ్ చేసిన సందర్భంగా, మరి ఎట్లా ఓపెన్ చేశారు? దాన్ని రిక్వెషన్ పెట్టామండి. మనం కోర్టుకి వెళ్ళి వారెంట్ తీసుకున్నాము. వారెంట్ తీసుకొని బ్యాంక్ వాళ్ళకు మనం రిక్వెషన్ పెట్టేసి కన్సర్న్డ్ లాకర్ వాళ్ళని పిలిపించి బ్రేక్ చేయడం జరిగిందండి. లాకర్లు 2 లాకర్లు ఎస్ సార్. ఇంకేమైనా ఉన్నట్టు గుర్తించారు సార్? ఇది ఈ 2 లాకర్లే? ఈ 2 లాకర్స్ అని ఇంకా చూస్తున్నామండి. మొత్తం టోటల్ అసెట్స్ గురించి అడగండి. టోటల్ అసెట్స్ ఇప్పటి వరకు ప్లాట్లు గానీ ఇవి ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఒకటి మొత్తం ఇప్పటి వరకు ఎంత గుర్తించారు సార్ అధికారికంగా? ఆస్తులు ఆ ప్లాట్లు అధికారికంగా 13 కోట్లు అని లెక్కలు చెప్పారు సార్. మొత్తం ఆస్తులు, అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయండి? ఓకే, మరికొద్ది సేపట్లో తెలియజేస్తామని చెప్తున్నారు రోహిత్. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇంకా పూర్తిస్థాయిగా దాని విలువ గడుతున్నారు. గతంలో సోదాలు చేసిన సందర్భంగా 100 కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులను గుర్తించారు. ఇప్పుడు ఇక్కడ 2.5 కేజీల బంగారు ఆభరణాలు, అందులో గోల్డ్ బిస్కెట్స్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. 10 తులాల బిస్కెట్ ని, ఒక్కొక్క బిస్కెట్ ని ఇందులో లాకర్ లో దాచుకున్నాడు. అందులో కొంత సగం బంగారు ఆభరణాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ శాలరీ ఎంత ఉంటుంది ఒకసారి పీసీఆర్ టీం మీకు కూడా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఒకసారి. డిప్యూటీ డైరెక్టర్ శాలరీ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? మా వాళ్ళు గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఒకసారి సెర్చ్ చేద్దాం. ఎందుకంటే చూడండి ఒకసారి, అంటే ఒక సామాన్యుడి ఇంట్లో ఏదైనా ఒక అవసరం కోసం 5,000 10,000 ఒక అప్పు తెచ్చుకుని అందులోంచి ఖర్చు పెడుతుంటే అయ్యో అయిపోతున్నాయి అని బాధపడుతూ ఉంటే ఈ అధికారి ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియనంత సొమ్ము జనాల నుంచి దోచేశాడు. లాకర్లు ఓపెన్ చేసి లాకర్ ఇవ్వడానికి అంగీకరించలేదు. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి ఆ ఆర్డర్తో లాకర్ ఓపెన్ చేస్తారు. నిజానికి బ్యాంకు వాళ్ళకు కూడా తెలియదు. లాకర్లో 1,43,000 రూపాయలు మా పీసీఆర్ టీం నుంచి చెప్పారు. 1,53,000 రూపాయలు, 1,50,000 అనుకోండి. నెలకి 1,50,000 రూపాయలు సంపాదించే ఈ ఉద్యోగి ఆ డబ్బులు సరిపోవట్లేదంట. ఆ డబ్బులు సరిపోక ప్రజల దగ్గర నుంచి దోచేసి ఆ డబ్బుల్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక కట్టల డబ్బు ఆ బ్యాంక్ లాకర్లో పెట్టేశాడు. ఇవాళ 2 లక్షలు 3 లక్షలు లేక సామాన్యుడు ఏ ఆసుపత్రికి వెళ్ళి ఖర్చు పెట్టలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గట్టిగా బిడ్డను చదివించుకుందాము అంటే ఫీజులు ఎక్కడైపోతాయో, ఎంతెంత కట్టాలో అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ అధికారి జనాల నుంచి దోచేసిన డబ్బును అదిగో ఆ బ్యాంక్ లాకర్లో దాచుకుంటూ ఉన్నాడు. అక్కడ బిగ్ టీవీ ఆ సమాచారాన్ని ఇవ్వడం చూసి అధికారులు కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంత చెప్పారు? మామూలుగా మనం సహజంగా అనుకుంటాం కదా, ఒక పేద పిల్లాడు బయటికి వెళ్తుంటే ఒక బిస్కెట్ని చూసి అనుకుంటూ ఉంటాడు బిస్కెట్ తిందాము అని, ఒక మంచి బిస్కెట్ తిందామని. కానీ ఈ అధికారి బంగారాన్ని బిస్కెట్ల రూపంలో దాచుకుని 12 బిస్కెట్లు అందులో దాచుకున్నాడంట. ఒక పేద బిడ్డకి ఒక మంచి బిస్కెట్ తింటే ఆనందంగా ఉంటుంది. అలాంటి బిస్కెట్లు దొరకలేని వాళ్ళు కూడా ఉంటే ఈ అధికారి మాత్రం 12 బంగారు బిస్కెట్లు 100 గ్రాములు అంట, 100 గ్రాముల బిస్కెట్లని ఆ లాకర్లో దాచుకున్నాడు. అంతేకాదు నగలు, జిగేలమనే నగలు కూడా చేయించుకుని వాటిని కూడా దాచుకున్నాడు అందులో. ఇలాంటి ఒక్క నోటు లేక సామాన్యుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటి నోట్ల కట్టలు బ్యాంక్ లాకర్లలో దాచుకున్నాడు. సాగర్ ఏదో సమాచారం ఉన్నట్టుంది సాగర్ దగ్గర. సాగర్ పీసీఆర్ అలర్ట్. రోహిత్, 1,50,000 రూపాయల వరకు ఆయన శాలరీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది రోహిత్. సో ఇప్పటి వరకు ఆయన శాలరీ మొత్తం 1,50,00,000. ఇప్పటి వరకు అతన్ని లైఫ్లో అతను సంపాదించింది చూస్తే మనం 1,50,00,000 రూపాయలు సంపాదించగలుగుతాడు.
అతను అంటే తన సంపాదన అందులో ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత నిలవేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రేట్లు అవుతుంది, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ కదా ఈ ల్యాండ్ ఏంటి సాగర్ సాగర్ 100 రెట్లకు పైగా ఆయన ఆస్తులు 100 రెట్లకు పైగా అంటే ల్యాండ్ అండ్ సర్వే 1,50,00,000 మొత్తం. సో ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకుని ఇన్ని కోట్ల రూపాయలు సుమారు 100 కోట్లకు పైగా ఉంటాయా ఇప్పటి వరకు దొరికిన ఆస్తులు, తేలిన ఆస్తులు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇవన్నీ? ఎగ్జాక్ట్లీ రోహిత్, మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికీ అధికారికంగా గుర్తించారు. ఇంకా విచారణ దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా వాటి విలువ పెరిగే అవకాశం ఉందంటారు. ఎందుకంటే వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇవన్నిటిని లెక్కిస్తేనే 100 కోట్లకు పైగా తేలింది. ఏకకాలంలో 11 కోట్ల సోదాలు చేస్తే ఇన్ని అంశాలు, ఇన్ని ఆస్తులు, అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇక్కడ మరో అంశం, ఎంతో మంది బాధితుల నుంచి ఈ సొమ్మంతా కింది స్థాయి అధికారుల నుంచి పై వరకు వచ్చింది. అంటే ఇంకా ఎక్కువనే అవినీతి జరిగినట్లు కూడా మనం భావించవచ్చు రోహిత్. ఎందుకంటే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మీరు చెప్పినట్టు ఎంతో మంది బాధితులు సర్వే కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటుంటారు. కానీ వాళ్ళ ల్యాండ్ సర్వే చేయాలంటే ఏదైనా చిన్న లిటిగేషన్ ఉందంటే లక్షల రూపాయలు ఖచ్చితంగా వీళ్ళకు ముట్ట చెప్పాల్సిందే. లేదంటే ఆ నారాయణ కూడా ఆఫీస్ నుంచి కూడా బయటికి రారు. ఎన్నోసార్లు ఎంతో మంది బాధితులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నారాయణ కూడా నేను సెంట్రల్ జోన్గా పనిచేసిన నేపథ్యంలో అక్కడ ఎంతోమంది బాధితులు రోజులకు తరబడి వచ్చి తిరిగేవాళ్ళు. కానీ ఈరోజు ఈ అవినీతి అధికారి బండారం బయటపడడంతో ఆ బాధితులంతా నిజంగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఆయన ఇప్పటి వరకు ఆయన పనిచేసినటువంటి రోజుల్లో ఇన్ని నెలల శాలరీలో మొత్తం కూడా ఏసీబీ అధికారులు అంచనా వేస్తే 1,50,00,000 మాత్రమే వస్తుంది. కానీ ఈయన పైగా ఇప్పుడు 1,43,000 అంటే అంతకు ముందు 67,000 నుంచి 1,43,000 మధ్యలో ఉండే ఒక డెప్యూటీ డైరెక్టర్ 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూస్తున్నారు ఒక్కసారి, అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నోట్ల కట్టలన్నీ చూడండి ఒకసారి. అలాంటి ఒక నోట్ల కట్ట, అలాంటి ఒక బండిల్ సంపాదించాలంటే మీరు ఎంత కష్టపడితే అలాంటి ఒక బండిల్ సంపాదించగలుగుతారు ఒక్కటి చెప్పండి. ఇళ్లలో కనీసం మీరు సేవ్ చేసిన డబ్బులు ఒక పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు అలాంటి నోట్ల కట్టల్లో ఎంత సేవ్ చేసి ఉండుంటారు? మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఒక్కసారి, బహుశా ఇలాంటి సందర్భం అనిపిస్తుంటుంది కదా, మన ఫోన్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి ఒకసారి నా అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అని. ఇంకొంతమంది ఏమనుకుంటారు, అబ్బా అలాంటి ఒక కట్ట అన్న ఉంటే బాగున్ను అని. సో ఎస్, చూద్దాం మరికొద్దిసేపట్లో అధికారులు ఈ వివరాలను వెల్లడించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత రెండో లాకర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వెల్లడించే అవకాశం చూద్దాం. మరో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.